మిక్స్డ్ వెజిటబుల్ సబ్జీ తయారు చేసే విధానం చూద్దామండి. సబ్జీ కోసం క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె వేసి నూనె వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పొటాటోస్, కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలండి. మూత పెడితే తొందరగా వేగుతాయండి. అవి కొంచెం వేగాక అందులోనే ఉడికించుకున్న పచ్చి బఠానీ, క్యాప్సికమ్ వేస్తున్నానండి. అందులోనే కారం, మిక్స్డ్ వెజిటబుల్ సబ్జీ మసాలా వేస్తున్నానండి. వేసి బాగా కలిపి పెట్టుకొని సాల్ట్ కూడా వేసానండి. అందులో కస్తూరి మేతి వేస్తున్నానండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. అవి కొంచెం వేగాక అందులో క్రీమ్ వేసి వాటర్ వేస్తున్నానండి. గ్రేవీలా వస్తుందని, చపాతీలోకి బాగుంటుందని. చూడండి కూర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కూర రెడీ అయిపోయిందండి. లాస్ట్లో శనగపిండి కలిపి పోస్తున్నానండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ సబ్జీ రెడీ అండి. ఈ సబ్జీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. స్టవ్ పైన పెనం పెట్టుకొని చపాతీ కాలుస్తున్నానండి. చపాతీని నూనె వేసి 2 సైడ్లు బాగా కాల్చుకుంటే చపాతీ మిక్స్డ్ వెజిటబుల్ సబ్జీ రెడీ అండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.